నిలబడదాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా మరి ఇందాక దైవ సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మరి దావీదు శత్రువుల విషయంలో దేవుని స్తుతించాడు, తనకు శ్రమ కలిగినప్పుడు దేవుని స్తుతించాడు, మరి ప్రతి విషయంలో దేవుని స్తుతించాడు. మనం కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాం. అందరం కూడా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని దేవుడు మరి మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ దేవుని స్తుతించండి. మరి గత నవంబర్ మాసం అంతట్లో దేవుడు మరి ప్రతి ఒక్కరి జీవితంలో కృపను చూపించాడు. మరి డిసెంబర్ మాసంలో మనం అడుగు పెట్టి ఉన్నాము. మరి ఆ నవంబర్ మాసంలో చేసిన దానికంటే అత్యధికమైన మరి మేలు ఉపకారములు డిసెంబర్ మాసంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుగాక. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. దేవుని గణపరిచేవారిగా దేవుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి.
ఉండాలి. ఎందుకంటే మనము మరి జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళిక, ఆయన నిర్ణయం చొప్పున మనం నిలబెట్టుకున్నాడు. అందుకు బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. నిజంగా 2024 ఈ 11 మాసాలు దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కాచి కాపాడాడు. అందుని బట్టి దేవాది దేవుని స్తుతిస్తాం. దేవా మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలని దేవుని మహిమపరుస్తామండి. ఏ పాటి వారము ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎంతో మంది సమయం, ఈ క్షణం, ఈ గడియ మరి చూడకుండా గతించిపోయారు. ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. అందుకు దేవుని స్తుతిస్తామండి. ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్తను, ఇంత గొప్ప ప్రాణదాతను మనం కలిగి ఉన్నాం. నిజంగా మనకు శత్రువులు అధికమైనప్పుడు కూడా దేవుని స్తుతించాలి. మనకు సంతోషం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనకు దుఃఖం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనకు ఆకలి ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. మనకు తృప్తిగా మరి భోజనం దొరికినప్పుడు దేవుని స్తుతించాలి. మనం పడుకున్నా, మనం లేచినా దేవుని స్తుతించాలి. ఒకసారి మనం పౌలు గురించి ఆలోచన చేసుకుంటే ఎన్ని బాధలు కలిగినా కానీ పౌలు దేవుని స్తుతించాడు. మరి నీవు ఏ విధంగా ఉంచున్నావు, నేను ఏ విధంగా ఉంచున్నానో ఇదే కాలం ఒక్కసారిగా దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి కూడా లేదు, కానీ కేవలం స్తుతి. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మరి స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడుగా ఉంచున్నాడు. మరి దేవుడి మనం ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాం ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా ఎంత గొప్ప అవకాశం అండి. మరి కుటుంబంగా చేరి, సంఘంగా చేరి దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవానికే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. దేవా ఏ పాటి వారు నిజంగా ఎన్నికలేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకొచ్చి దేవుని స్తుతిస్తాం. దేవానికే స్తోత్రాలు. దేవా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్న గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. ఏ పాటి వారు నాయన మీకే స్తోత్రాలు. దేవా మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. మీరు మా నుండి ఏమి కూడా కోరుకోవట్లేదు, కానీ ఆయన స్తుతిని మాత్రం మీరు కోరుకుంటున్నారు. నాయన మీకే స్తోత్రాలు. మరి మా ప్రథమ స్థానం మీకు ఇవ్వాలి తండ్రి, మీకే స్తోత్రాలు. అవును రాజా, నాయన మా ప్రథమ స్థానము నాయన మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. మహిమగల మా దేవా మీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు ప్రభువా. దేవా నా ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో నాయన మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, దేవా మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అవునాయన నా తండ్రి, శ్రమలో వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇరుకులో ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. శోధనలో ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన సమాధానము లేకుండా మీ సన్నిధానానికి వచ్చి స్తుతిస్తున్న బిడ్డలకు మీరు సమాధానం కలిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. నాయన ఎక్కడ కూడా సంతోషం, సమాధానం ఉండదు, కానీ రాజా మీతో ఉన్నప్పుడే, మీ బిడ్డలతో ఉన్నప్పుడే సమాధానం కలుగుతుంది. నాయన మీకే స్తోత్రాలు. మీ సన్నిధానంలో సంతోషము, సమాధానము, నెమ్మది ఉంది. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయం మీ దాసుని మీ సిలువ చెంత మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజా మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును దేవా మా అందరికీ దయచేయమని దేవా ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.